దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, సామాన్య కాలం 5వ ఆదివారపు వాక్య పరిచర్యకు మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణం, రెండవ పట్టణం సువిశేష పట్టణాల్లో ఉన్నటువంటి ఒకే భావాలు. దేవుడు తన యొక్క మహిమను ప్రదర్శించడం, తన కృపను ప్రదర్శించడం, తన శక్తిని ప్రదర్శించడం. యోషియా దేవుని మహిమను పొందుకుంటే, పౌలుడు దేవుని కృపను పొందుకుంటే, సీమోను పేతురు దేవుని శక్తిని చవిచూస్తే, ఆ ముగ్గురు కూడా ద ఇమ్మీడియట్ రెస్పాన్స్, ద ఇమ్మీడియట్ రియాక్షన్, యోషియా హా చెడితిని కదా అంటున్నాడు. పౌలు నేను పాపాత్మల్లో ప్రథముడను, దేవుని అపోస్తులుడుగా పిలువబడుటకు అయోగ్యుడను అంటున్నాడు. పేతురు ప్రభువా నేను పాపాత్మునను విడిచిపొండు అంటున్నాడు. అయితే ప్రభు యోషియాను, పౌలును, సీమోను పేతురును పవిత్రమనర్చి తన దూతలుగా తన సేవలో వినియోగించుకుంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి అంశాలను పరిచయ మాటల్లో కొన్ని మనం ధ్యానించాం. మరి ఈరోజు ఈ వాక్య పరిచర్యలో భాగంగా సువిశేష పట్టణాన్ని కొంచెం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సువిశేష పట్టణంలో ఒక్కొక్క వాక్యాన్ని చదువుతూ ఆ ఒక్కొక్క వాక్యం మనకు నేర్పుతున్నటువంటి గొప్ప సత్యాలను, ప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి తన దివ్య సందేశమును ఆలకించుదాం. దేవుని యందు ప్రియులారా, అన్నీ చేయకపోవచ్చు, కొన్ని విషయాలైనా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు, దానిపైన ఉన్న ఒక హెడ్డింగ్ పేరేంటి చెప్పండి? శిష్యులకు ఆహ్వానము. ఓకే, యేసు ప్రభు ఒకానొక రోజున గన్నెసరేతు సరస్సు తీరమునకు వెళ్ళారంట. అక్కడ నిలిచి ఉండగా జనాలు తండోపతండాలుగా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ఒకరిని ఒకరు నెట్టుకొనుచూ వచ్చుచున్నారంట. అయితే ప్రభునికి ఒక ఎత్తైన స్థలం అవసరం వచ్చింది. అందరితో మాట్లాడాలంటే, అందరితో దేవుని వాక్యాన్ని పంచుకోవాలి అంటే హీ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ పెడస్టల్. ఆయనకు ఒక ఎత్తైన ప్రదేశం అవసరం వచ్చింది. కనుక అక్కడ చూస్తే 2 పడవలు ఉన్నాయి. అందులో ఒకటిది సీమోను పేతురుది. కనుక అతని సీమోను పేతురు పడవను అడిగి పడవలోనికి ఎక్కి దానిని నీటిలోనికి తొయ్యమని చెప్పి ఆ పడవ నుండి ప్రభు ప్రజలను ఉద్దేశిస్తూ దేవుని వాక్యాన్ని బోధించారు. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి పని దేవుని పని అయిపోయింది. ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని పంచారు. ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు పేతురు వైపు తిరుగుతున్నాడు. పేతురు, సీమోను పేతురు, నీవు పడవను ఇంకా కొంచెం లోనికి తీసుకుని వెళ్ళు అంటున్నాడు. ఎందుకు ప్రభువా? చేపలు పడదాం. ఇప్పుడా? పట్టపగల చేపల? రాత్రంతా మేము శ్రమపడ్డాం, చేపలేం పడలేదు. ప్రభు అంటారు, నేను చెప్తున్నాను లోనికి తీసుకుని వెళ్ళి వల విసురు అన్నారు. సరే నువ్వు చెప్పావు కనుక నేను విసురుతాను అంటూ వల విసిరాడు. వల పిగులనన్నీ చేపలు పడ్డాయి. ఒక్క పడవతో చేపలను తీసుకోలేకపోతున్నారు. 2వ పడవలో ఉన్న వారికి సైకిల్ చెప్పి వారిని కూడా రమ్మని చెప్పారు. ఈ చేపలను పడవలతో నింపగా పడవలు మునిగిపోతాయా అన్నట్టుగా అనిపించింది. ఈ గొప్ప శక్తి, ఈ గొప్ప అద్భుతం, దిస్ మిరాక్యులస్ క్యాచ్ ఆఫ్ ఫిష్. పేతురు ఆశ్చర్యపోయాడు. ఇది సామాన్యుల పని కాదు, ఇది దైవ కార్యం,
ఇది దేవుని శక్తి అని గుర్తించి వెంటనే నా ముందట ఇంత దైవ శక్తి కలిగిన వ్యక్తి ఉంటే నేనేమో మహాపాపాత్ముణ్ణి, ప్రభువా నేను పాపాత్మునని విడిచిపొండు అంటున్నాడు. ప్రభు అంటున్నారు, లేదు, భయపడవలదు, నిన్ను మనుషులను పట్టువానిగా చేస్తాను, నువ్వు నా వెంబడి రా అనేసరికి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు వెనకాతలు వెళ్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున లూకా శుభవార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉన్న వచనాలు ఒక చిన్న కథ రూపంలో మీ అందరికీ తెలియచేయడం జరిగింది. మరి ఇందులో అనేక అంశాలు మనం నేర్చుకోవచ్చు. ఈనాటి మన ధ్యానాంశముగా ఒక 5 విషయాలను కొంచెం లోతుగా ధ్యానిద్దాం దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటి ధ్యానాంశం లూకా శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం. లూకా శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. దేవుని యందు ప్రియులారా, ఇది మన ధ్యానాంశం. హలో, ఉన్నారు ఇక్కడ? జాతిగా ఆలకించండి. కొంతమంది నిదానంగా ఇప్పుడు వస్తున్నారు. నిదానంగా ఇప్పుడు వచ్చేవాడు కొంతమంది ఈరోజే వస్తున్నారా? రోజు అదే టైము, ప్రతి ఆదివారం అదే టైము. ఎందుకని ఇక్కడ అంటే ఈ వాక్యం వచ్చింది చెప్తున్నాను. ఇక్కడ చూడండి, నెట్టుకొనుచు వస్తున్నారు, తొందరగా వస్తున్నారు, ప్రభు దగ్గరికి వస్తున్నారు. దేనికోసం? డబ్బులు ఇస్తారనా? పెన్షన్ ఇస్తారనా? ఈ మధ్యన పెన్షన్ ఇస్తున్నారని తెలియని పెన్షన్ ఇస్తే తెల్లవారే 5 గంటలకు వెళ్ళిపోతున్నారట. డీలర్ రేషన్ ఇస్తే 1వ తారీఖున ఎవడు ఎక్కడ ఉన్నా డ్యూటీ సెలవు. ఎందుకని? పెన్షన్కి వెళ్ళాలి, లేదంటే రేషన్ తెచ్చుకోవాలి, ఇలా రకరకాలవి. ఒక రేషన్ తెచ్చుకోవాలంటే ఎంత తొందరపాటు మనకి, ఒక పెన్షన్ తెచ్చుకోవాలంటే ఎంత తొందరపాటు మనకి, ఒక స్కీమ్ వస్తుందంటే ఎంత ఆతురత మనకి. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ చూడండి, వీరు డబ్బుల కోసం ప్రభు వెంబడ ప్రభుని నెట్టుకొనుచు పరిగెట్టడం లేదా, తిండి కోసం రొట్టె కోసం వాళ్ళు వెళ్ళడం లేదు. వాళ్ళు దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. నేను అండర్లైన్ చేసుకున్నాను, దేవుని వాక్కును ఆలకించడానికంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ద ఇంటెన్షన్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. వారు ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు అన్నది వాళ్ళకి బాగా తెలుసు. నీకు తెలుసా? ఎందుకు గుడికి వస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నావో నీకు తెలుసా? నీ పర్పస్ ఏమిటో నీకు తెలుసా? డూ యు నో వై యు ఆర్ హియర్? అందరూ వెళ్తున్నా కనుక నేను వెళ్ళాను అదా? లేదా దేవుని వాక్కును ఆలకించాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి, దేవునిని ప్రార్థించాలి, ఆ ప్రభుని నేను స్తుతించాలి, గడిచిన కాలము కాపాడిన దేవునికి వందనాలు చెప్పాలి, రానున్న వారము నేను చేయు పనిలో దేవుని సహాయాన్ని కోరుకోవాలి అన్న ఆలోచన ఏమైనా ఉందా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రభు ఆకలిని తీర్చే ప్రభు, ఆకలిని తీర్చే దేవుడు. వారు ఆకలి కొని ఉన్నారు, రొట్టె కొరకు కాదు, దేవుని వాక్కు కొరకు. దేవుని వాక్కు కొరకు ఆకలి కొన్న వారి ఆకలిని తీర్చడానికి,
దేవుని వాక్కు కొరకు దప్పికగొన్న వారి దాహార్తిని తీర్చడానికి ప్రభు అక్కడ ఉన్నారు. ఆకలిని తీర్చే దేవుడు, దాహమును తీర్చే దేవుడు. అంతేనా? కాదు, దుఃఖము బాపే దేవుడు. నువ్వు ఆకలిగా ఉంటే ఆ ప్రభు నీ ఆకలి తీరుస్తాడు. నువ్వు దేవుని కొరకు దప్పిక కలిగి ఉంటే దేవుడు నీ దప్పిక తీరుస్తాడు. నీవు దుఃఖములో ఉంటే ప్రభు నీ దుఃఖమును బాపే దేవుడు. నువ్వు కన్నీరు పెట్టుకుంటుంటే ప్రభు నీ కన్నీటిని తుడిచే దేవుడు. బైబిల్ ఏదైనా ఉదాహరణ ఉందా? బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, నాయూను అనే గ్రామంలో ఏం జరిగింది? ఒక వితంతువురాలు ఏమైంది? కుమారుడు చనిపోతే ఏం చేస్తుంది ఆవిడ? ఏడుస్తుంది. ప్రభు ఏమంటున్నారు? అమ్మా ఏడవవద్దమ్మా అని చెప్పి పాడిని తాకి చిన్నవాడా లెమ్ము అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని ఆ తల్లి చేతిలో పెడుతున్నారు. ఎందుకంటే ప్రభుకి తన ఫ్యూచర్ గుర్తొచ్చిందేమో. తన తల్లి కూడా వితంతువే, తండ్రి చనిపోయాడు, సాకుడు తండ్రి జోజప్ప. తల్లి వితంతువు ఒక్కరిదే ఉంది, మరి తల్లి తన కూడా మరణించబోతున్నాడు. ఆ తల్లి ఎలా ఏడుస్తుందో నా తల్లి కూడా రేపు అలాగే ఏడవబోతుంది నాకు తెలుసు అంటూ ఈ తల్లి కన్నీళ్లు తుడుస్తున్నాడు. కన్నీళ్లు తుడిచే దేవుడు మన దేవుడు. దేవుని యందు ప్రియులారా, సంతృప్తినిచ్చే దేవుడు, ఆత్మ సంతృప్తినిచ్చే దేవుడు. జక్కయ్య దేవుని యందు ప్రియులారా, అన్నీ ఉన్నాయి కానీ ఏదో లేదు. డబ్బుంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఏదో లేదు. ఏమి లేదు? సంతృప్తి లేదు, ఆత్మానందం లేదు. ప్రభు వెళ్ళారు, ఈ బిడ్డ కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పినప్పుడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పినప్పుడు ఆయన సంతృప్తిని, ఆత్మ సంతృప్తిని జక్కయ్య పొందుకున్నాడు. సంతృప్తినిచ్చే దేవుడు, స్వస్థతను కూర్చే దేవుడు, జీవమునొసగే దేవుడు, కలలు నెరవేర్చే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. వారు ఆకలి కొన్నారు దేవుని వాక్కు కొరకు. ప్రభు వారి ఆకలిని తీరుస్తున్నాడు. నువ్వు అట్టి ఆకలి కొని ఉన్నావా? దేవుని కొరకు దప్పిక కలిగి ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? అనారోగ్యంతో ఉన్నావా? మంచాన పట్టి ఉన్నావా? కన్నీరు పెట్టుకుంటున్నావా? నీ కలలు కలలుగా మిగిలిపోతున్నాయా? నీకు విడుదల కావాలా? అవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కలలు నెరవేర్చే దేవుడే, ఆ స్వస్థతనిచ్చే దేవుడే, ఆ విడుదలనిచ్చే దేవుడే, ఆ పాపాలను క్షమించే దేవుడే, ఆ సంతృప్తినిచ్చే దేవుడే, ఆ కన్నీరు తుడిచే దేవుడే, నీ ఆకలిని తెరివచ్చే దేవుడే ఈ యేసు ప్రభు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని వాక్యాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. నీవు కనుక దేవుని కొరకు, నీతి కొరకు ఆకలి కొని ఉంటే నువ్వు సంతృప్తి పరపబడతావు. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 37వ వచనం. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 37వ వచనం. పండుగ చివరి దినం ప్రధానమైనది. ఆనాడు యేసు నిలిచి బిగ్గరగా, ఎవడైనా దప్పిక కొనువాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక. మీరు దప్పికతో ఉంటే రండి, నేను మీ దప్పికను తీరుస్తాను. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 14వ వచనం.
యోహాను శుభవార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవముకై ఊరెడు నీటి బుగ్గగా ఉండును. నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పిక కొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవముకై ఊరెడు నీటి బుగ్గగా ఉండును. నేను నీటిని ఇస్తున్నాను. యోషియా గ్రంథము 55:1 వచనం చదవండి. యోషియా గ్రంథము 55:1 వచనం. యోషియా గ్రంథము 55:1 వచనం. దప్పిక గొనిన వారెల్లరును నీటి చెంతకు రండు. ధనము లేని వారు కూడా వచ్చి ధాన్యమును కొని ఆరగింపుడు. రండు ధనమియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, ప్రభు అంటున్నారు, నేను మీ దప్పిక తీర్చే దేవుడను, నేను మీ ఆకలి తీర్చే దేవుడను, నేను మీ కన్నీటిని తుడిచే దేవుడను. అలనాడు ఆ ప్రజలు ఏ విధముగా దేవుని వాక్కును వినడానికి ఆకలి కొని ఉన్నారో, దప్పిక కలిగి ఉన్నారో, వారి ఆకలిని తీర్చడానికి ప్రభు సంసిద్ధవుతున్నాడు. చూడండి, అదేవిధంగా నీ జీవితంలో దేవుని కొరకు ఆకలి కొని ఉన్నవాడవైతే, దేవుని కృప కొరకు దప్పికొన్నవాడవైతే, దేవుని స్వస్థత కొరకు నిరీక్షిస్తున్న వాడవు నీవైతే, ద లార్డ్ ఈస్ రెడీ టు బ్లెస్ యూ. ప్రభు సిద్ధముగా ఉన్నారు నిన్ను స్వస్థపరచడానికి. ప్రభు సిద్ధముగా ఉన్నారు నీ ఆకలిని తీర్చడానికి. ప్రభు సిద్ధముగా ఉన్నారు నిన్ను సంతృప్తి పరచడానికి. ప్రభు సిద్ధముగా ఉన్నారు నిన్ను స్వస్థపరచడానికి, బలపరచడానికి. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఈ వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ఆలకిస్తున్న మీరు, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకొని ఈ వాక్యాన్ని మరొకసారి చదువుతూ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ, ప్రభువా, మేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ప్రేయర్. దేవుని వాక్యాన్ని ప్రార్థనగా మలుచుకోవచ్చు. దట్ విల్ బి ఎ వండర్ఫుల్ ప్రేయర్. అది అద్భుతమైన ప్రార్థన అవుతుంది, అది శక్తివంతమైన ప్రార్థన అవుతుంది. ఎందుకంటే నీ ప్రార్థనలో పిచ్చాపాటి మాటలు, పనికిరాని మాటలు లేవు, వ్యర్థ పదజాలం ఉండదు. అది దేవుని వాక్యమే ఉంటుంది. కనుక ఏమని ప్రార్థన చేయవచ్చు? ప్రభువా, అలనాడు ఆ ప్రజలు దేవుని వాక్యం కొరకు నెట్టుకొనుచు వస్తుండగా నీవు వాళ్ళు తృణీకరించలేదు కదా. వాళ్ళ ఆత్మ ఆకలిని, వారి ఆత్మదాహమును తీర్చిన దేవుడువు కదా. ఇదిగో ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను, నా ఆత్మ ఆకలిని తీర్చండి, నా ఆత్మదాహమును తీర్చండి, నా ఆత్మకు సంతృప్తినివ్వండి, నాకు విడుదలనివ్వండి, నాకు స్వస్థతనివ్వండి అంటూ మనము సైతం ప్రార్థించవచ్చు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన మొదటి ధ్యానాంశం, ద ఫస్ట్ హోంవర్క్ ఆల్సో. ఓకేనా? యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ధ్యానాంశం అయిపోయింది. రెండవ ధ్యానాంశం లూకా శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనం చదవనమ్మా. 3వ వచనం. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి కొంచెము త్రోయమని అందు ఆ పడవలో కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. దేవుని యందు ప్రియులారా, పేతురు పడవను కోరిన ప్రభువు మొదటిది దేవుని ఆ వాక్కును ఆలకించడానికై నెట్టుకొనుచు వచ్చిన ప్రజలు. రెండవది పేతురు పడవను కోరిన ప్రభువు. 2 పడవలుంటే అందులో ప్రభునికి ఒక పడవ కావలసి వచ్చింది. దేవుని యందు ప్రియులారా, శక్తిమంతుడైన ప్రభువే కానీ నీ సహాయాన్ని కోరుతున్నాడు. హీ నీడ్స్ యువర్ హెల్ప్.
హీ నీడ్స్ యువర్ కోఆపరేషన్, హీ నీడ్స్ యువర్ బోట్. పేతురు పడవను కోరిన ప్రభు నీ సహాయము అనే పడవ, నీ సహకారము అనే పడవ, నీ తోడ్పాటు అనే పడవ, నీ అంగీకారం అనే పడవ, నీ సమయము అనే పడవ, నీ శరీరము అనే పడవ, నీ ఆత్మ అనే పడవ, నీ ఇష్టము, నీ చిత్తము, నీ మనస్సు అనే పడవను కూడా కోరుతున్నారు దేవుని యందు ప్రియులారా. ఆ రోజున వారందరి యొక్క వాక్య ఆకలి, ఆత్మ ఆకలిని తీర్చాలి అంటే యేసు ప్రభువుకి ఒక పడవ అవసరమై వచ్చింది. అలాగే దేవుని యందు ప్రియులారా, అదే ప్రభు నిన్ను రక్షించాలి అంటే ఆ ప్రభువుకి ఒక పడవ కావాలి, ఆ ప్రభువుకి ఒక నీ సహకారం కావాలి, నీ సహాయం కావాలి. లేకపోతే ఆయన ఏమీ చేయలేరు. ఈ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ యువర్ కోఆపరేషన్. అదే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, ద గాడ్ హూ క్రియేటెడ్ యూ వితౌట్ యువర్ పర్మిషన్ కెనాట్ సేవ్ యూ వితౌట్ యువర్ కోఆపరేషన్. నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ సహకారం లేకుండా నిన్ను రక్షించలేడు. నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ సహకారం లేకుండా నిన్ను రక్షించలేడు. దేవుని యందు ప్రియులారా, ప్రభువు ఎప్పుడూ కూడా సహాయాన్ని కోరుతున్నాడు. గివ్ మీ యువర్ హ్యాండ్, ఐ విల్ లిఫ్ట్ యూ అప్. ఒకడు గోతులో పడ్డాడు, రక్షించండి రక్షించండి అంటున్నాడు. సరే రక్షించండి అంటున్నాడు కదా, నేను వెళ్ళి రక్షిస్తా అని వెళ్ళాను. వెళ్ళి నా చెయ్యిచ్చి, రే నీ చెయ్యవరా నాయన అందుకో నేను పైకి లాగుతానంటే నేను చెయ్యనివ్వను, నువ్వు నన్ను రక్షించు అంటే ఎలాగవుతుంది? జుత్తు పట్టుకు లాగాలా? దేవుని యందు ప్రియులారా, నీ చేతిని అందివ్వకపోతే నిన్నెవరూ కూడా ఆ గోతు నుండి పైకి లేపలేరు. ప్రభువు సైతం తన రక్షణ మనందరం పొందాలంటే, ఈ రక్షణ కార్యం మన జీవితాలలో ఫలించాలి అంటే హీ నీడ్స్ అవర్ కోఆపరేషన్, హీ నీడ్స్ అవర్ కన్సెంట్. మన యొక్క ఇష్టము, మన యొక్క చిత్తము, మన యొక్క అంగీకారము, మన యొక్క తోడ్పాటు, మన యొక్క సహకారం ప్రభునికి ఇస్తే తప్ప ఆయన మనల్ని రక్షించలేడు. దేవుని యందు ప్రియులారా, చూడండి లూకా శుభవార్త 10వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం ఏం చెప్తున్నారో. ఆయన వారితో ఇట్లా నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. దేవుని యందు ప్రియులారా, చూసారా? అరే యేసు ప్రభు అక్కడ సరిపోవడం, అందరిని రక్షించడానికి చాలదంట. ఆయనే అంటున్నాడు పంట విస్తారము, కోతగాండ్రు తక్కువే, కనుక పంట యజమానికి ప్రార్థన చేయండి. మరింతమంది కోతగాండ్రు, అపోస్తులు, శిష్యులు, సువార్థికులు, బోధకులు, గురువులు, ప్రవక్తలు, సేవకులు రావాలని వాళ్ళుంటేనే ప్రపంచమంతటా భూదిగంతముల వరకు సువార్త ప్రకటింపబడగలదు అని ప్రభు అంటున్నారు. ప్రభువుకి శిష్యులు కావాలి, ప్రభునికి అపోస్తులు కావాలి, ప్రభునికి ఆ పడవ కావలసి వచ్చింది. అదే ప్రభునికి నీ మనస్సు కావాలి, నీ ఇష్టము కావాలి. నిన్ను బలవంతం చేయదలుచుకోవట్లేదు దేవుని యందు ప్రియులారా. ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్పినట్లు గుర్తు, ఒకానొక పాడుబడిన డిమాలిష్డ్ చర్చిలోనికి ఒక గ్రూప్ వెళ్ళారంట. ఒక ప్యారిష్ నుంచి పిక్నిక్కి వెళ్ళారు. ఎక్కడికి? రకరకాల ప్రాంతాలు చూస్తున్నారు. ఒకనొక గ్రామంలో ఒక చర్చికి వెళ్తే ఆ చర్చు ఎలాగున్నదంటే పాడుబడిన చర్చ్ అయిపోయింది. అన్నీ విరిగిపోయి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. అందులో యేసు ప్రభు స్టాచ్యూ కూడా ఒకటి ఉంది. అరే యేసు ప్రభు స్వరూపము ఎంత బాగుందో అని చూసేసరికి చేతులు ఇరిగిపోయి ఉన్నాయి, కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాయి, కళ్ళు చెదిరిపోయి ఉన్నాయి, ఏమీ బాగలేదు. వెంటనే వాళ్ళు అంటున్నారు, ఫాదర్ గారండి
ఈ బొమ్మను మన ఇంటికి తీసుకుపోదాం, మన విచారణలో పెట్టుకుందాం, చక్కగా రిపేర్ చేసుకుందాం, బాగు చేసుకుందాం, పెయింట్లు వేసుకుందాం, మన దగ్గర పెట్టుకుందాం అంటే వద్దు, ఇది ఇక్కడే ఉండనివ్వండి అంటూ దానిని ఒక చిన్న ఎత్తైన స్తంభం మీద పెట్టారు. పెట్టేసి అక్కడ చిన్న పలక రాశారంట. ఏమని? యేసు ప్రభు మాట్లాడుతున్నట్లుగా, నాకు కాళ్ళు లేవు, నీ కాళ్ళునిస్తావా? నాకు చేతులు లేవు, నీ చేతులు ఇస్తావా? నాకు కళ్ళు లేవు, నీ కళ్ళతో చూడనిస్తావా అని రాసి పెట్టేసి వెళ్ళిపోయారంట. దేవుని యందు ప్రియులారా, ప్రభు ఈ రోజున నిన్ను నా దగ్గర కోరుతున్నారు. తను చూడాలనుకుంటున్నాడు నీ ద్వారా, వినాలనుకుంటున్నాడు నీ ద్వారా, దీవించాలనుకుంటున్నాడు నీ చేతుల ద్వారా, నడవాలి వెళ్ళాలి అనుకుంటున్నాడు నీ కాళ్ళ ద్వారా, తను రక్షణ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు నీ శరీరము, నీ జీవితము అనే పడవను ఉపయోగించి. దేవుని యందు ప్రియులారా, వారందరికీ దేవుని వాక్యాన్ని అందివ్వడానికి పడవను అడిగారు కదా. ఈ రోజున కుటుంబాన్ని కాపాడడం కొరకు కుటుంబ యజమానిని దేవుడు కోరుతున్నాడు. బిడ్డలను కాపాడడం కొరకు తల్లిదండ్రులు పడవలుగా మారగలరా? తల్లిదండ్రులను కాపాడడం కొరకు బిడ్డలు సాధనములుగా మారగలరా? ప్రజలను రక్షించడానికి ప్రభు గురువులను కోరుతున్నాడు. గురువులను రక్షించడానికి, ఆదరించడానికి ప్రభు ప్రజలను కోరుతున్నాడు. క్రైస్ట్ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఏ బోట్. క్రీస్తు ప్రభు పేతురు గారి పడవను కోరినట్లుగా అది క్రీస్తు ప్రభు నీ సహకారాన్ని, నీ తోడ్పాటును కోరుతున్నారు. నీ ద్వారా నీ బిడ్డలను, నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ ద్వారా నీ తోటి వారిని, తోబుట్టువులను రక్షించాలని ప్రభు ఆశిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఆర్ యు రెడీ టు గివ్ యువర్ కోఆపరేషన్ టు క్రైస్ట్? క్రీస్తుకి నీ సహకారం, నీ తోడ్పాటు, నీ శరీరం అనే పడవను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నావా? ఈ రోజున మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్కును ఆలకించడానికి నెట్టుకునుచు వెళ్ళిన ప్రజలు మన ఆకలిని కూడా ప్రభు తీరుస్తారు. ఆ ప్రభుని వేడుకుందాం, మన ఆత్మ ఆకలిని, ఆత్మ దాహమును తీర్చమని. మొదటి ధ్యానాంశం. రెండవ ధ్యానాంశం, పడవను కోరుకున్న ప్రభు పేతురు గారి పడవను ఉపయోగించి దేవుని వాక్యాన్ని బోధించారు కదా. నీ శరీరము, నీ సమయము, నీ తెలివి, నీ శక్తియుక్తులు, నీ మంచితనము, నీ ప్రేమ, నీ క్షమ, నీ మనస్సు, నీ ఇష్టముతోరా నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను, నీ తల్లిదండ్రులను ప్రభు కాపాడాలనుకుంటున్నారు. నువ్వు సహకరించగలవా? ప్రభునితో జత కట్టగలవా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది రెండవ ధ్యానాంశం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవ ధ్యానాంశం. ఓకే, లూకా శుభవార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 4వ వచనం. ఉపదేశించుట ముగించిన పిదప యేసు ప్రభు సీమోనుతో మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అని పలికెను. దేవుని యందు ప్రియులారా, పడవను లోనికి తీసుకుని వెళ్ళమంటున్నారు. అంటే అర్థం ఏంటి? ట్రై లిటిల్ మోర్ హార్డర్, నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. ఎక్కడో చదివాను, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫాలింగ్ డౌన్, ఫెయిల్యూర్ ఈజ్ స్టేయింగ్ డౌన్. చాలా అర్థం ఉంది. విఫలమవ్వడము, ఓడిపోవడము అంటే కింద పడిపోవడం కాదంట. ఓడిపోవడం అంటే క్రింద పడిపోయి ఉండిపోవడమే నిజమైన ఓటమంట. ఎవడైనా క్రింద పడతాడు, ఎవడైనా ఓడిపోతాడు, ఎవడైనా విఫలమవుతాడు. విఫలము లేని, ఫెయిల్యూర్ లేని మనిషి అన్నవాడే ఉండడు. అలాగుంటాడు మనిషే కాదు. ఫెయిల్యూర్ దేవుని యందు ప్రియులారా, మనందరం విఫలమవుతున్నాం. మహా టాలెంట్ కలిగిన పేతురు గారి స్పెషాలిటీ ఏంటి? కార్పెంటరా? ఏంటది?
చేపలు పట్టేవాడు, ఎక్స్పర్టైజ్ ఇన్ ఫిషింగ్. చేపల పట్టడంలో అందవేసిన చెయ్యి పేతురుది, సీమోను పేతురుది. కానీ అట్టివాడే ఆ రోజు ఫెయిల్ అయిపోయాడు. రాత్రంతయు శ్రమపడినా లేదు ఏ ఫలితము ప్రభువా. రాత్రంతా శ్రమపడ్డారు, వారు సైతం ఓడిపోయారు, విఫలమయ్యారు. దేవుని యందు ప్రియులారా, దే వర్ డిసప్పాయింటెడ్, అట్టర్లీ డిసప్పాయింటెడ్. అందుకే ఉదయాన్నే సూర్యోదయం అయిపోయింది, వాళ్ళు సర్దేసుకుంటున్నారు, వాళ్ళు కడిగేసుకుంటున్నారు, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, దుకాణం ఎత్తేద్దాం అని సిద్ధపడుతున్నారు. దేవుని యందు ప్రియులారా, అప్పుడు ప్రభు వారి జీవితాల్లోనికి వస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు వారి జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా వీఆర్ ఆల్ సమ్ టైమ్స్ ఫెయిల్యూర్స్. మనం కూడా ఓడిపోతూ ఉంటాం కదా, మనం కూడా పడిపోతూ ఉంటాం. ద కేయోస్, నీ జీవితంలో జరిగినటువంటి గొప్ప యాక్సిడెంట్, నీకు యాక్సిడెంట్ ఏమో, కానీ దేవుడు ఆ యాక్సిడెంట్ ద్వారా గొప్ప మేలులు చేయగలడు, గొప్ప మేలులు చేయగలడు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి తన లైఫ్లో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదంట. కానీ ఒక రోజున 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడట, అట్టగా ఫెయిల్ అయిపోయాడట. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినటువంటి అవమానంతో తట్టుకోలేక ఉన్నటువంటి ఆ అబ్బాయి ఒక కౌన్సిలింగ్కి వెళ్ళాడు. ఒక పెద్ద ఆయన ఎవరు అతన్ని గట్టిగా మంచిగా నడిపించారు. ఆ తర్వాత అప్పటి వరకు 60 మార్కులు 70 మార్కులు తెచ్చుకునేవాడు ఇంటర్మీడియట్ నుంచి కూడా కాలేజీ ఫస్టు, స్టేట్ ఫస్టు, ఈ విధంగా అన్నిటిలో కూడా మొదటి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని అడిగితే అంటున్నాడు, ఆ రోజు నేను 10th క్లాస్ ఫెయిల్ అవ్వకపోతే నేను 60 మార్కులు 70 మార్కులతో సాటిస్ఫై అయిపోయేవాడిని. ఎప్పుడైతే ఒక్కసారి దెబ్బతిన్నానో మంచి జాగ్రత్త, గొప్ప శ్రద్ధ నేను తెచ్చుకున్నాను. అక్కడి నుంచి గొప్ప విజయాలు నేను చవి చూశాను. అప్పుడే కానీ నేను ఓడిపోకపోతే ఇన్ని గొప్ప విజయాలు చూడలేకపోయేవాడినే అని చెప్తున్నాడు. అంటే మనకు జరిగిన ప్రమాదం మనకు ప్రమాదంలాగే కనిపించవచ్చు గాక, కానీ ఆ ప్రమాదము నుండి, ఆ విఫలము నుండి, ఆ కష్టము నుండి, ఆ అవమానము నుండి దేవుడు ఎంతో గొప్ప అద్భుతమైన మేలులు, కృప, అనుగ్రహము, విజయము, కీర్తి ఆయన తేగలడు. జస్ట్ సరెండర్ టు ద లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నీవు చేసి చేసి అలసిపోయావా, విసిగెత్తిపోయావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ పడవను కొంచెం లోనికి తీసుకొని వెళ్ళి వల విసురు. వన్ మోర్ ట్రై, వన్ మోర్ అటెంప్ట్, యు ట్రై. ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, కుటుంబ సమస్యలతో ఇంకా అయిపోయింది, ఇంక ఇది సెట్ అవ్వదు, ఇంకా క్లోజ్ చేసేద్దాం, ఇంకా అయిపోయింది అనుకుంటున్నావా? మరొక్కసారి నువ్వు ప్రయత్నించి చూడు. దేవుడు నీకు ద్వారమును తెరుస్తాడు, మార్గమునిస్తున్నాడు. నీ పడవను లోతుగా తీసుకొని వెళ్ళు అని ప్రభు అంటున్నారు. ఒకరోజు ఒక భర్త ఒక ఫాదర్ గారి దగ్గరికి వచ్చి అడిగాడట, ఏమని? నా భార్య గయ్యాలి గంప, నా భార్యతో ఏదో నా వల్ల కాదు, కనుక నేను ఇంకా విడాకులు కోరుకుంటున్నాను, సెటిల్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అంటున్నాడట. ఫాదర్ గారు అన్నారట, కాదురా బాబు, ఇదిగో నువ్వు ట్రై చేయి, ఒక్క నెల రోజులు ట్రై చేయి, నీ భార్యను ఆవిడ ఎలాగున్నా నువ్వు మాత్రం ప్రేమించి చూడు అన్నారట. అంటే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాడట. ఫాదర్ గారు అంటే నెల రోజులే కదా, నెల రోజులే, అది కానీ వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయమంటారు అని అడిగాడట. అప్పుడు ఫాదర్ గారు అన్నాడట, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, నీకు డెంగ్యూ జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరాలు అయ్యి అన్ని కరోనాలే కదా, సో కరోనా వచ్చింది, ఏమన్నారు, వారం రోజులకి మాత్రలు ఇచ్చారు, నువ్వు వేసుకున్నావు, తగ్గలేదు, అప్పుడు ఏం చేస్తావు? ఇంకొక వారం వాడే, అదే కదా అంటారు, ఇంకొక వారం వాడవయ్యా అంటారు, అవునా కదా? సో నెల రోజులు నీ భార్యను ప్రేమించావు, వర్కౌట్ అవ్వలేదా, ఇంకో నెల ప్రేమించు, డబల్ ద డోస్
ఓకే, డోసును పెంచు కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. నీ ఉద్యోగ జీవితంలో కావచ్చు, నీ వివాహ జీవితంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు గాక దేవుని యందు ప్రియులారా, ప్రభు నీ పడవను కొంచెం లోనికి తీసుకొని వెళ్ళమంటున్నారు. ఇంగ్లీష్లో ఒక మూవీ ఉంది, ఫైర్ ప్రూఫ్ అని, క్రిస్టియన్ మూవీ, చాలా బాగుంటుంది. అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్ళైన వారు తప్పనిసరిగా చూడాల్సినటువంటి ఒక చక్కనైనటువంటి వండర్ఫుల్ మూవీ అన్నమాట, డాక్యుమెంటరీ, క్రిస్టియన్ మూవీ ఫైర్ ప్రూఫ్. ఇది యూట్యూబ్లో ట్రైలర్స్ ఉంటాయి కానీ ఫుల్గా ఉండదు అనుకుంటాను. ఇందులో భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇంకా విడిపోదాం డైవర్స్ కోసం వెళ్తుంటారు. అలాంటప్పుడు పెండ్లి కొడుకు వాళ్ళ నాన్న ఒక పుస్తకం ఇస్తాడు, ఒక డైరీ. ఆ డైరీలో 40 రోజులు నీ భార్యను ఎలా ప్రేమించాలి. ఒకరోజు నీ భార్యకు కాఫీ పెట్టు, రెండవ రోజు నీ భార్య బట్టలు ఉతుకు, మూడవ రోజు నీ వంట నువ్వే చేసుకో, నాలుగవ రోజు ఆమెకు ఒక పువ్వులు పంపించు, ఐదవ రోజు ఫోన్ చేసి ఎలాగున్నావు అడుగు. ఇలా రోజుకి ఒక ప్రాక్టీస్, రోజుకి ఒక హ్యాబిట్, ఒక చిన్న ప్రేమ కృత్యం, లవ్ యాక్షన్, లవ్ యాక్ట్ చెయ్యి అంటాడు. ఇలా 40 రోజులు అవుతుంది. భార్య కోపం తగ్గుతూ ఉంది, మన వాడికి ప్రేమ పెరుగుతూ ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ భార్య ఈ డైరీ కనిపెడుతుంది. డైరీ కనిపెట్టి మొత్తం చదువుతుంది. ఒకరోజు అడుగుతుంది, ఎన్ని రోజులు అయ్యాయి, ఇది ఎన్నో రోజు అంటే ఇది 54వ రోజు. అదేంటి 40 రోజులే కదా ఇందులో రాసి ఉన్నది, తర్వాత ఏమీ రాయలేదు కదా అంటే అతను అంటాడు, హూ టోల్డ్ దట్ ఐ షుడ్ లవ్ మై వైఫ్ ఓన్లీ 40 days? 40 రోజులు మాత్రమే నా భార్యను ప్రేమించాలని ఎవరు చెప్పారు? నా జీవితాంతం నేను నా భార్యను ప్రేమిస్తూనే ఉంటాను. నా భార్య ఎప్పుడు మారు మనసు పొందితే అప్పుడు నేను నా భార్య దగ్గరికి వస్తుంది అని చెప్తున్నాడు. దేవుని యందు ఫైర్ ప్రూఫ్ మన పిల్లలకు కూడా 2020 ఫిబ్రవరి 14 చూపించాను. ఓకే, మ్యారేజ్ ప్రిపరేషన్ కోర్స్ పెట్టినప్పుడు ఇదేమిటి, ఈ భర్త తన కుటుంబాన్ని కాపాడడం కోసం తన పడవను ఇంకా లోనికి తీసుకుని వెళ్తున్నాడు, తన ప్రయత్నాన్ని మరికొంచెం పెంచుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, నీ ఉద్యోగ విషయం, నీ వ్యాపార విషయం, నీ కుటుంబం విషయం, నీ బిడ్డల విషయం, నీ ఆత్మీయ జీవిత విషయం, నువ్వు దేవుని దీవెని పొందుకోలేకపోతున్నావు, నీ మనస్సు మారడం లేదు, నువ్వు అనుకున్నది జరగడం లేదు. ఏం చేస్తావు? ఆదివారం మాత్రమే గుడికి వచ్చే మనిషి నువ్వైతే నీ పడవను కొంచెం లోపలికి వేయి, శుక్రవారం పూటలో కూడా ప్రభుని వచ్చి ప్రార్థన చేసుకో. తప్పులేదు కదా? శుక్రవారం ఆదివారం మాత్రమే గుడికి వచ్చే వ్యక్తివా? మంగళవారం శుక్రవారం ఆదివారం కూడా గుడికి వచ్చి ప్రార్థన చేసుకో. వారానికి ఒక్కసారే ప్రార్థన చేసుకునే వ్యక్తివా? నీ పడవను కొంచెం లోనికి వేయి, అనగా ప్రతిరోజు కుటుంబ జపమాలను జపించు. పరిశుద్ధ పాపు గారు అంటున్నారు, మనందరినీ కోరుతున్నారు. ఈ మధ్యన వాట్సాప్లో మీ అందరికీ ఆ వీడియో పెట్టాను, 2 minutes వీడియో. పాపు గారు అడుగుతున్నారు, నేను అందరినీ కోరుతున్నాను, ఏంటో తెలుసా, రోజుకి 2 నిమిషాలు, రోజుకి 2 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేయండి. దేనికి? బైబిల్ గ్రంథానికి. ఆ రోజు సువార్త ఏమిటో చూడండి. 2 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు ఆ రోజు ఆ 10 వాక్యాలు చదవడానికి. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కనీసం 2 నిమిషాలైనా ఆనాటి సువార్తను చదవడానికి టైం స్పెండ్ చేయండి అంటూ పరిశుద్ధ పాపు గారు కోరుతున్నారు. చూసారా? ఆ వీడియో వచ్చిందా? చూసారా? మళ్ళీ పంపిస్తా కావాలంటే చూడండి. దేవుని యందు ప్రియమైన సహోదరు, 2 నిమిషాలు ప్రభు దేవుని వాక్యం చదవడం కోసం కోరమంటున్నారు, స్పెండ్ చేయమంటున్నారు. ఇలా ఇదంతా కూడా ఆత్మీయతలో ఎదగడం కోసం నీ పడవను లోనికి వెళ్ళని, జీవితంలో విజయం సాధించడం కోసం నీ ప్రయత్నాన్ని పెంచు. నీ కుటుంబాన్ని, నీ దాంపత్య జీవితాన్ని, నీ బిడ్డల భవిష్యత్తును కాపాడడం కోసం నీ ప్రయత్నాన్ని పెంచు. ఆపేయకు, ఇంక అయిపోయింది అనకు, ఇంకా చాలు అనకు, ప్రయత్నం చేయి అని ప్రభు కోరుతున్నారు. దీని అర్థం పడవను ఇంకను లోతునకు తీసుకువెళ్ళి చేపలకై వలలు వేయండి అన్న మాట యొక్క
ప్రత్యేకమైన అర్థం దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి నీ ప్రయత్నం పెంచు. నీ జీవితంలో, లౌకిక జీవితంలో, ఉద్యోగ జీవితంలో, చదువు సంధ్యలలో, కుటుంబ వ్యవహారాలలో, ఆత్మీయ జీవితంలో, ప్రేమలో ఎదగడానికి, ప్రార్థనలో ఎదగడానికి, విశ్వాసంలో ఎదగడానికి, దేవుని వాక్యంలో ఎదగడానికి మన పడవలను లోనికి తీసుకుని వెళ్దాం. మన వలలను లోపలికి విసురుదాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని అంశాలు ధ్యానించాం? 4 5 ఎన్ని? గట్టిగా 3. ఇంకొక 2. 4వ ధ్యానాంశం లూకా శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. అందుకు సీమోను అంటున్నాడు, మేము రాత్రంతయు శ్రమించితిమి స్వామి, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినా మీ మాట మీద వలలను వేసెదము. అయినను మీ మాట మీద వలలను వేసెదము. అండర్లైన్ చేసుకోండి. అయినను మీ మాట మీద వలలను వేసెదము. హలో, ఉన్నారా అందరు ఇక్కడ? వాళ్ళు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ఒకరినొకరు నెట్టుకుంటూ వస్తున్నారట. అవునా? మనం ఏం చేస్తాం? హాయిగా పడుకుని పోవడానికి ఒకరినొకరు నెట్టుకుంటూ కుర్చీలు ఏర్పాటు చేసుకుంటాం కదా. కుర్చీలు సర్దుకుంటాం, ప్లేసులు సర్దుకుంటాం. ఎక్కడో సందర్భం కాకపోవచ్చు కానీ చెప్తున్నాను. ఒక రోజున 2 వ్యక్తులు చచ్చిపోయారంట. 2 వ్యక్తులు చచ్చిపోయి పరలోకానికి వెళ్ళారంట. ఒకడేమో కారు డ్రైవరు, ఆటో డ్రైవరు, రెండో వాడేమో ఆ విచారణ గురువు. 2 చచ్చిపోయి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆటో డ్రైవర్కి ఫస్ట్ జడ్జిమెంట్ జరుగుతుంది, తీర్పు విధి జరుగుతుంది. అతనికి మోక్షానికి తీసుకుని వెళ్ళారు. మోక్షంలో పెద్ద బంగళా ఆయనకి ఇచ్చారు. ఆయన చేసిన పుణ్యం ఏంటో అనుకున్నాడు ఫాదర్ గారికి తీర్పు వచ్చింది. ఫాదర్ గారికి చిన్న ఇల్లు ఇచ్చారట. ఇది అన్యాయం, నా అసలు ఊరుకోడు కదా, ఇది ఎక్కడ న్యాయం? నేను దివారాత్రులు గొంతు చించుకొని వాక్యాన్ని బోధించాను, నీ సేవ చేశాను, నాకు చిన్న ఇల్లు ఇస్తావా పేతురు? ఆయన జస్ట్ ఆటో డ్రైవర్, పెద్ద ఇల్లు ఇస్తావా అంటే ఏం చేయమంటావు నాయన? ఆయన ఆటో నడిపినప్పుడు అందరూ దేవుడా 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 అని ప్రార్థన చేసేవారు. నువ్వు ప్రసంగం చెప్పేటప్పుడు అందరూ హాయిగా నిద్రపోయేవారు. ఓకే, కనుక ఆయన వల్ల ఎక్కువ మంది ప్రార్థన చేయగలిగారు, నీ వల్ల ఎక్కువ మంది నిద్రపోయారు నాయన, నీకు పుణ్యం తక్కువ వచ్చింది అన్నారట. ఆ విధంగా నాకు పుణ్యం తక్కువ ఇవ్వద్దు, నిద్రపోవద్దు, దేవుని వాక్యాన్ని చక్కగా ఆలకించండి. దేవుని యందు ప్రియులారా, 5వ అధ్యాయం 5వ వచనంలో రాత్రంతయు శ్రమించాము, ఫలితము లేదు, కానీ నీ మాట చొప్పున మేము చేస్తాము అంటే దీని అర్థం ఏంటి? దేవుని యందు ప్రియులారా, పీటర్స్ ఒపీనియన్ వర్సెస్ జీసస్ ఒపీనియన్. పేతురు గారి ఆలోచన ఒకటి, యేసు ప్రభు ఆలోచన ఒకటి. పేతురు గారి మాట ఒకటి, యేసు ప్రభు మాట మరొకటి. పేతురు గారి ఆర్గ్యుమెంట్ చక్కగానే ఉంది, కానీ యేసు ప్రభు ఆర్గ్యుమెంట్ ఇంకొకటిగా ఉంది. ఈ పేతురు గారి గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన చేపల పట్టడంలో అందివేసిన చెయ్యి, కానీ యేసు ప్రభు ఎప్పుడు చేపలు పెట్టాడా? ఆయన ఎవరు? వడ్రంగి కుమారుడు, వడ్రంగి. అవునా కదా? ఎప్పుడు మీరు విన్నారో లేదో, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు డాక్టర్లకి మనం ఎప్పుడు ఈ మాట అంటుంటారు. డాక్టర్లు నాతో చాలాసార్లు అన్నారు, ఏంటిని ఏదో మాట్లాడుతుండగా మనకు అసలు ఫాదర్ గారు, డాక్టర్ గారండి నాకు ప్యాంట్ టాప్ కూడా రాయండి, అది కూడా రాయండి, ఎందుకంటే నువ్వా నేనా డాక్టర్ని అంటారు. అవునా? అన్నారా? నువ్వా నేనే డాక్టర్ని అన్న మాట ఎక్కువ అంటుంటారు వాళ్ళు. ఎందుకని? మనం వాళ్ళకి సలహాలు ఇస్తే వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకని? మన యొక్క వృత్తి వేరు, వాళ్ళ వృత్తి వేరు. ఓకే, నాకు ఇంజెక్షన్ వేయండి అంటే ట్యాబ్లెట్లు ఇవ్వాలో ఇంజెక్షన్ వేయాలో నువ్వే నాకు చెప్పాలా? నాకు తెలీదా?
ఏమన్నా డాక్టర్ని దాన్ని తిట్టుకుంటారేమో. ఓకే, కాదు నాకు తెలియదా ఇంజక్షన్ ఇవ్వాలో ట్యాబ్లెట్లు ఇవ్వాలో? ఏంటి ఆపరేషన్ పడితే ఆపరేషన్ చేసియండి, నువ్వు నాకు చెప్పాలా ఆపరేషన్ చేయాలని? నాకు తెలియదా అంటారు కదా. అలా పేతురు గారు ఎంత ఫీల్ అయ్యాడో. పేతురు గారు చేపలు పట్టేవాడు, యేసు ప్రభు చెక్కలతో పనిచేసేవాడు, వడ్రంగి. ఈ వడ్రంగి వచ్చి చేపలు ఎలా పెట్టాలో, ఎక్కడ పట్టాలో, ఎప్పుడు పట్టాలో చెప్తున్నాడు. ఎంత విడ్డూరం నిజంగా. పేతురు గారు కనుక చాలా మంచోడు కనుక, సరే బాబు నువ్వు చెప్తున్నాడు చేత, నీలాంటి నాలుగు నీకేం తెలుసు, నువ్వు ఎప్పుడైనా చేపలు పట్టావా, ఉదయం లేస్తే నేను చేపలు పట్టుకుని కూర్చుంటున్నాను, నువ్వు నాకు చెప్తావా అంటాడు. అనొచ్చు, పర్వాలేదు. కానీ పేతురు అలాగ అనలేదు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభుకి ఏమీ తెలియకపోయినా యేసు ప్రభు శక్తిమంతుడు, దైవ కుమారుడు అని గుర్తిస్తున్నాడు. రెండవది, చేపలు ఎప్పుడు పడతారు? రాత్రుళ్ళు పడతారు. ఎందుకని? చీకటిలో నిశ్శబ్దంలో చేపలన్నీ పైకి వస్తాయి, గాలి పీల్చుకోవడానికి ఎక్కువ పైన తిరుగుతాయి, అప్పుడు ఈజీగా వాళ్ళకు అందుతాయి. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో ఆ వెలుగుకి, మనుషుల శబ్ద కాలుష్యానికి, భయముతో చేపలన్నీ సముద్రం లేదా నీరు కిందకి వెళ్ళిపోతాయి. నువ్వు వల వేసినా దొరకవు, అవి ఎక్కడో కిందన ఉంటాయి. అలాంటిది ప్రభు రాత్రిలో పట్టమంటున్నది, ఉదయం పట్టమంటున్నాడు. ఇది ఎక్కడ విడ్డూరం. అయినా దేవుని యందు ప్రియులారా, దో పీటర్ హ్యాడ్ ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్, బట్ స్టిల్ హీ లెఫ్ట్ హిజ్ వ్యూ ఫర్ క్రైస్ట్. అతని యొక్క ఆలోచనలన్నీ కరెక్టే. నేను కార్పెంటర్ని, నువ్వు చేపలు పట్టేవాడివి, కరెక్టే. ఓకే, నీకు తెలుసు రాత్రులు పట్టాలని, నేను పట్టపగలు పట్టమంటున్నాను, కరెక్టే, పట్టు, నా మాట విను అని ప్రభు చెప్పినప్పుడు పేతురు తన ఆర్గ్యుమెంట్స్, తన ఎక్స్పర్టైజ్, తన టాలెంట్, తన ఆలోచన, తన ఇష్టము అన్నీ పక్కన పెడతాడు. రాత్రంతా పనిచేసి అలిసిపోయాడు, ఉదయానికి చిరాగ్గా ఉంటుంది. అయినా ప్రభు చెప్పారు కనుక ఆయన చేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ప్రభు మనందరికీ కూడా ఒక విషయం తెలియచేస్తున్నారు. ఏంటట? దేవుని యందు ప్రియులారా, మన జీవితంలో కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ ఆర్గ్యుమెంట్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ డిసిషన్స్ ఇన్ లైఫ్. మనకంటూ ఒక ఆలోచన ఉంది, మనకంటూ ఒక నిర్ణయం ఉంది, మనకంటూ ఒక లాజిక్ ఉంది, మనకంటూ ఒక వాదన ప్రతివాదనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవన్నీ కరెక్టే, కాదనడం లేదు. కానీ ప్రభువు చెప్తుంది చేసి ప్రయత్నించకూడదా? పేతురు ఏం చేస్తున్నాడు? తన అనుకున్నది, తన ఇష్టాన్ని, తన ఆలోచనని పక్కన పెట్టి, ప్రభువా నువ్వు చెప్పావు కనుక నేను చేస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆ స్థితికి వెళ్తామో, అనగా మన ఇష్టాన్ని, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన సిద్ధాంతాలు, మన లాజిక్లు, మన ఆర్గ్యుమెంట్లు పక్కన పెట్టేసి దేవుని వాక్కు కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవునికి విధేయించడం కొరకు వాటిని త్యజిస్తావో అప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. అప్పుడు వరకు చేపలు పడలేదు, ఒక్కసారి విన్నాడో లేదో, ఒక్కసారి లోబడ్డాడో లేదో, ఒక్కసారి విధేయించాడో లేదో, వల పిగులునన్ని, పడవ మునుగునన్ని చేపలు పడ్డాయి. ఒబీడియన్స్ ఈజ్ నథింగ్ బట్ బ్రోకెన్నెస్. విధేయత అంటే విరిగిపోవడం, విరిగిపోతేనే విజయం, కరిగిపోతేనే విజయం. విత్తనం గట్టిగా ఉంటుంది, భూమిలోకి వేసిన తర్వాత ఏమవుతుంది? విరిగిపోతుంది. భూమిలోకి వేసిన విత్తనం విరిగిపోతుంది, కుళ్ళిపోతుంది. అప్పుడే జీవం మొదలవుతుంది. నేల గట్టిగా ఉంటే ఏమీ రాదు, అది మెత్తగా చేయబడితేనే సారవంతమవుతుంది. మబ్బులు గట్టిగా ఉంటే వర్షం కాలేవు, మబ్బులు కరిగిపోతేనే వర్షం అవుతుంది. నేను పట్టిందే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను తలంచిందే జరగాలి, నేను ఎవడ మాట వినను, నేను సీతయ్యను, మరొకటి అనుకొని కూర్చుంటే అవదక్కడ.
దేవుని మాటను విధేయించిన వాడవు, దేవుని చిత్తము కొరకు నీ ఇష్టాన్ని పక్కన పెట్టేవాడవు. నువ్వైతే అద్భుతాలు చవి చూస్తాం. అద్భుతాలు చూడాలి అంటే విధేయించి చూడాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు అది చేశాడు, అద్భుతాన్ని చూచాడు. మన జీవితాలలో అద్భుతాలు జరగాలంటే మన ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి దేవుని చిత్తమునకు విధేయిద్దాం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆఖరిది 5వ ధ్యానాంశం లూకా శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనం చదవనమ్మా. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిచిపొండు. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైతే దేవుని శక్తిని చూశాడో వెంటనే తన స్థితిని చూసుకుంటున్నాడు. అర్థమైందా? గొప్ప లైట్ పడగానే మన మీద మనకేమవుతుంది? ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ చెత్తగా ఉందో మన కళ్ళ ముందు పడుతుంది కదా. అలాగే దేవుని మహిమను, దేవుని శక్తిని చూచినటువంటి పేతురు వెంటనే చెడితిని కదా అన్నాడు యోషియా. అవునా కదా? దేవుని మహిమను చూచినటువంటి యోషియా చెడిపోయి వీళ్ళందరూ అన్నాడా? వాళ్ళందరి గురించి మనకెందుకు? అందరి గోల మనకేలా? మన గోల మనకు చాలు. ఓకే, చెడిపోయారు వాళ్ళు అనడం లేదు. చెడితిని కదా, నేను పాపాత్ముని కదా, నేను బలహీనుణ్ణి కదా, నేను నోరెత్తితే చెడ్డ మాటలు పలికే మనిషిని, నోరెత్తితే చెడ్డ మాటలు పలికే మనుషుల మధ్యలో ఉంటున్న వాడును, నేను దేవుని దర్శనాన్ని పొందుకోవడమా, ఎంత అయోగ్యుడును, నాకెంత భాగ్యమా అంటూ దేవుని మహిమలో తన దీనస్థితిని తెలుసుకున్నాడు యోషియా. దేవుని శక్తిలో తన పాపం తెలుసుకుంటున్నాడు పేతురు. దేవుని యందు ప్రియులారా, గుళ్ళోకి అడుగు పెట్టిన వెంటనే మనందరం గుర్తించాలి. బయట అడుగులు వేస్తున్నావు, గుడిలో అడుగులు వేస్తున్నావు. బయట అడుగులు వేయడానికి, గుడిలో అడుగులు వేయడానికి చాలా తేడా ఉంటుంది. దేవుని మందిరం, దేవుని దర్శనం పొందుకునే స్థలం. నేను యోగ్యుడినేనా, ఇక్కడ కాలు పెట్టే యోగ్యత నాకుందా అన్న ఆలోచన మనకు ఉండాలి. నేను పాపాత్ముని కదా, నేను బలహీనుణ్ణి కదా, నేను అయోగ్యుడిని కదా అన్న ఆలోచన మనకు ఉండాలి. దేవుని యందు ప్రియులారా, హూ ఈజ్ ఎ సెయింట్? హూ ఎవర్ సేస్ దట్ ఈజ్ ఎ సిన్నర్ ఈజ్ ఎ సెయింట్. హూ ఈజ్ ఎ సిన్నర్? హూ ఎవర్ సేస్ దట్ ఈజ్ ఎ సెయింట్ ఈజ్ ఎ సిన్నర్. రైట్ ది ఆపోజిట్. నేను పునీతుణ్ణి అని చెప్పుకునేవాడు పాపాత్ముడు, నేను పాపాత్మని చెప్పుకునేవాడు పునీతుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, పాప సంగీతానికి వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? నేనే తప్పు చేయలేదండి, నేను ఏ తప్పు చేయలేదండి. అయ్యే బాబోయ్, ఈ మరీ తెలిసి నిన్ను కూర్చోబెట్టి అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. దేవుని యందు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు నేను మన హీనమైన, మన దీనమైన, మన పాప స్థితిని గుర్తించి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అంటూ మన అయోగ్యతను ప్రభుని ముందు పెడుతూ ప్రభునితో మన జీవితాన్ని కొనసాగించాలి. దేవుని యందు ప్రియులారా, 5 విషయాలు ప్రభు మనకు నేర్పిస్తున్నారు ఈ రోజున. మొట్టమొదటిది, మన ఆకలిని తీర్చే దేవుడు. మనము కూడా మన ఆత్మీయ ఆకలిని, ఆత్మదాహాన్ని ప్రభుని ముందట ఉంటూ ప్రభుని యొక్క దీవెన పొందుకుందాం. 2, పేతురు పడవను కోరిన ప్రభువే నీ శరీరమును, నీ సమయాన్ని, నీ తోడ్పాటును ప్రభు కోరుతున్నారు. నీ సమయాన్ని ఇస్తే నీ కుటుంబాన్ని ప్రభు కాపాడతారు. దేవుని యందు ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో మన ప్రయత్నాలను మరికొంచెం పెంచుదాం. ప్రేమను, కుటుంబాన్ని, ఆత్మీయతను పెంపొందించుకుందాం, కాపాడుకుందాం. రాత్రంతా శ్రమించాను, ఫలితం లేదు, అయినను నీ మాట చొప్పున అన్నారే, నేను చేస్తాను. మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తము నెరవేర్చే వ్యక్తులుగా మనం మారుదాం. దేవుని సన్నిధి అడుగుపెట్టిన మరుక్షణం నీవెంత పాపాత్మువో గుర్తించి వినయముతో ప్రభుని సన్నిధిలో గడుపుదాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ
పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.